హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్ర హోమ్ కుకింగ్. ఇవాళ మనము గోధుమ రవ్వతో ఉప్మా చేసుకుందాం. ముందుగా గీ వేసుకొని దాంట్లో జీడిపప్పు, దాల్చిన చెక్క, లవంగా, యాలకులు వేసి దోరగా వేయించాలి. దాని తర్వాత ఉల్లిపాయలు, అల్లము, పచ్చిమిర్చి వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. మీ అందరికీ నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇది గోధుమ రవ్వ ఉప్మా అనుకుంటాం కానీ ఇది వెజిటేబుల్ పలావ్ లాగా టేస్ట్ వస్తుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నా రెసిపీ చెప్పండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసి మగ్గనివ్వాలి. బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుంటూ ఉండాలి. నేను ఇందులో మామిడాళ్ళం వేసాను. చూద్దాం టేస్ట్ ఎలా వస్తుందో. నార్మల్గా అయితే నేను నార్మల్ జింజర్ చాప్ చేసి వేస్తాను. అందులో కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా పొటాటో కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి. వేసుకొని సాల్ట్ వేసేసాం కదండాకే ఇది కొంచెం మగ్గనివ్వాలి. ముక్క ఉడికేంత వరకు కొద్దిగా హాఫ్ ఉడికేంత వరకు మగ్గనివ్వాలి. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు లాస్ట్లో గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇది అచ్చు బిర్యానీ టేస్ట్లా వస్తుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. కొద్దిగా పసుపు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే వేసుకోకపోయినా పర్వాలేదు, ఆప్షనల్. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మీకు కావాలంటే వేసుకోవచ్చు. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఒక కప్పు గోధుమ రవ్వ ఉప్మాకి కప్పున్నర వాటర్ పోయాలి. నేను 2 కప్పులు గోధుమ రవ్వ వేసుకుంటాను. సో 2 గ్లాసులు వాటర్ పోస్తున్నాను. మీరు సేమ్ గ్లాస్తో అయితే సేమ్ కప్తో పోసుకున్నట్టయితే కప్పున్నర పోసుకోండి. ఇలా వాటర్ వేసేసాక రవ్వ కొంచెం వాటర్ వేసి మరగనివ్వాలి. బాగా మరిగాక అందులో పచ్చిమిరపకాయలు, కారం అదంతా దిగుతుంది. సాల్ట్ వేసి చూసుకోండి. ఇప్పుడు రవ్వ వేసి హై ఫ్లేమ్లో కనీసం ఒక 3 మినిట్స్ దాన్ని హై ఫ్లేమ్లో ఉంచి ఉడకనివ్వండి. అది కొంచెం దగ్గర పడుతున్న సమయంలో దమ్ బిర్యానీ లాగానే దాన్ని సిమ్లో పెట్టేసి ఇంకొక 5-6 మినిట్స్ ఉంచేస్తే అయిపోతుంది. అంతే, ఉప్మా దమ్ ఆలు రెడీ అయిపోతుంది. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కొత్తిమీర మళ్ళీ కావాలంటే లాస్ట్లో స్ప్రింకిల్ చేసుకోవచ్చు. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బాక్సుల్లో కానీ ఈవినింగ్ టైం మనం హెల్తీగా తినాలనుకుంటున్నాం కాబట్టి గోధుమ రవ్వ ఏమీ అన్హెల్తీ కాదు. సో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్. మరి ఒక కొత్త రెసిపీతో మీ ముందుకి వస్తాను. ఆలూ బాత్ అంటాం కదా, అట్లాగే గోధుమ రవ్వతో ఆలూ బాత్ అన్నమాట. ఇది పొడి పొడిగా చాలా బాగా వస్తుంది, టేస్టీగా. ఇది కొంచెం చల్లారాక తినచ్చు, బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. ఆహా, గుమగుమ.